ఆ జిల్లాలో రాజకీయం దశాబ్దాలుగా పవర్ఫుల్లే. కానీ ఈ స్థాయిలో వివాదాలు మాత్రం గతంలో ఎప్పుడూ జరగలేదు. పాలక ప్రతిపక్షాల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా సాగుతున్న పరిస్థితులు కాస్త కొత్తగానే ఉన్నా పొలిటికల్ గా కాక పుట్టిస్తున్నాయి. తగ్గేదెలా అంటున్న అధికార పక్షం ఎమ్మెల్యేలు, సై అంటున్న మాజీ ఎమ్మెల్యేలు వెరసి అక్కడి రాజకీయం ప్రతి క్షణం రసవత్తరం అనేలా చర్చ జరుగుతోంది. ఇంతకీ ఇదంతా ఎక్కడ జరుగుతోంది, ఎందుకు జరుగుతోంది? వరుస విచారణలు, ఆగని కేసులు. నెల్లూరు జిల్లాలో మైనింగ్ మంటలు. ఇది తప్పులకు శిక్ష అంటున్న టీడీపీ. కక్ష సాధింపే అంటున్న వైసీపీ. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో వేడి ఇప్పుడు మామూలుగా లేదు. విచారణలు, కేసులు, అరెస్టులు, ఆందోళనలు ఇలా వరుస పెట్టి జరుగుతున్న సంఘటనలు ప్రశాంత రాజకీయాలకు కేరఫ్ గా నిలిచే జిల్లాను పూర్తి భిన్నంగా మార్చేశాయి. మాజీ ఎమ్మెల్యేలపై ఒకటి తర్వాత ఒకటిగా కేసులు నమోదవుతూ ఉండటం పొలిటికల్ గా చర్చనీయాంశమవుతూ ఉండగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం ఇదంతా వారు చేసిన తప్పుల ఫలితమే అంటున్నారు. అయితే కక్ష సాధింపే తప్ప మరొకటి కాదంటున్నారు వైసీపీ నేతలు. గత కొద్ది నెలలుగా జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఆసక్తిని రేపుతున్నాయి. ఒక నియోజకవర్గానికి మించి మరో నియోజకవర్గం పొలిటికల్ గా నిప్పులు కక్కుతోంది. సర్వేపల్లిలో అక్రమ మైనింగ్ జరిగిందంటూ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదవడంతో మొదలైన ఈ పరంపర నాన్ స్టాప్ గా కొనసాగుతోంది. విచారణకు పిలిచిన అధికారులు అరెస్ట్ చేయడంతో ఆయన ఏకంగా 85 రోజుల పాటు రిమాండ్ లో ఉండాల్సి వచ్చింది. అందులోనూ ఒకటి తర్వాత ఒకటన్నట్టు వరుసగా 14 కేసులు నమోదు కావడంతో ఆయన బయటకు రావడం బాగా ఆలస్యమైంది. ఏదైతేనే ఇటీవల జైలు నుండి బయటకొచ్చారు కాకాని గోవర్ధన్ రెడ్డి. అమ్మయ్యా, ఇక ప్రశాంతం అనుకునే లోపు వైసీపీ నేతలకు మరో టెన్షన్ పట్టుకుంది. సర్వేపల్లిలో తమ నేత సేఫ్ అనుకునే లోపు కావలిలో కలకలం మొదలైంది. అక్కడ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి అవినీతి అక్రమాలకు పాల్పడ్డారంటూ కేసులు నమోదు కావడం సంచలనంగా మారింది. కావలి సిట్టింగ్ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిపై హత్యాయత్నానికి ప్రయత్నించారంటూ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి సహా పలువురుపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారు పోలీసులు. అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా నమోదు కావడం మరింత కలకలం సృష్టిస్తోంది. ఆయనకు సంఘీభావంగా అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించిన వైసీపీ నేతల్ని పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం జిల్లాలో హై టెన్షన్ క్రియేట్ చేసింది. ఆ ఎపిసోడ్ అలా ముగిసిందో లేదో కోవూరులో మరోసారి రచ్చ మొదలైంది. నియోజకవర్గంలో మైనింగ్ విజిలెన్స్ విచారణ వైసీపీ నేతలే టార్గెట్ గా జరుగుతోందన్న ఆరోపణలు అగ్గిరాజేశాయి. మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి 2019-2024 మధ్య అక్రమంగా గ్రావెల్ తవ్వకాలకు పాల్పడ్డారంటూ ఎప్పటినుండో టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కూటమి అధికారంలోకి రావడంతో ఇటీవల మైనింగ్ అధికారులు ఆ అంశంపై విచారణ కూడా జరిపారు. కొడవలూరు, విడవలూరు, బుచ్చిరెడ్డిపాలెం మండలాల్లో అక్రమ తవ్వకాలు జరిగినట్టు ఆరోపణలుండగా ఒక్క కొడవలూరు మండలంలోనే 2,40,000 క్యూబిక్ మీటర్ల గ్రావెల్ తరలించినట్టు విచారణలో గుర్తించారట అధికారులు. ఆ నివేదికను ఇప్పుడు విజిలెన్స్ అధికారులకు అప్పచెప్పినట్టు తెలుస్తోంది. వైసీపీ హయాంలో 12 ట్రిప్పర్లకు మాత్రమే అనుమతి తీసుకుని అంతకు మించి భారీ స్థాయిలో గ్రావెల్ తవ్వకాలకు పాల్పడినట్టు విచారణలో తేలిందట. మైనింగ్ అధికారుల అనుమతి లేకుండానే కలెక్టర్, రెవెన్యూ అధికారుల ద్వారా జగనన్న లేఅవుట్ల పేరిట అనుమతులు పొంది గ్రావెల్ ను బయట ప్రాంతాలకు తరలించినట్టు విచారణలో తేలిందట. విచారణ పూర్తి స్థాయిలో జరిగితే గ్రావెల్ అక్రమాలపై మరిన్ని విషయాలు బయటకొచ్చే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఈ అక్రమ మైనింగ్ అంతా అప్పటి ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగిందనేది టీడీపీ నేతల ఆరోపణ. మరి ఇప్పుడు విజిలెన్స్ విచారణలో ఏం తేలుతుందన్నది ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే కోవూరు రాజకీయాల్లో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి వర్సెస్ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నట్టుగా సాగుతోంది వ్యవహారం. మాటలు దాటిపోయి దాడుల దాకా వచ్చింది రచ్చ. ఇలాంటి పరిస్థితుల్లో మైనింగ్ పై విజిలెన్స్ నివేదిక ఏం తెలుస్తుంది, ఆ తరువాత ఏం జరుగుతుంది అన్నదే సస్పెన్స్ గా మారింది. మొత్తానికి ఒక స్థానాన్ని మించి మరో స్థానం అన్నట్టుగా ప్రతి నియోజకవర్గంలో నిప్పులు గక్కుతున్న రాజకీయం నెల్లూరు జిల్లాను ఎటు తీసుకువెళుతుందో చూడాలి.